వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, చాలా వరకు కూడా మన స్కిన్ పైన సీముగడ్డల్లాగా సెగ్గడ్డల్లాగా అంటూ ఉంటారు కదా, అట్లాంటివి వస్తూ ఉంటాయి. పింపుల్స్ మాదిరిగా కూడా అనుకోవచ్చు. సో ఇట్లాంటివి మామూలుగా ఇక్కడ ఫేస్ మీదనో చేతి మీదనో వస్తే దాని అంతకు అది పగిలిపోతూ ఉంటాయి. అదేవిధంగా యానల్ కెనాల్ దగ్గర వచ్చిందంటే, అంటే ముడ్డి భాగంలో వస్తే అది చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. అది పైల్స్ కావచ్చు, ఫిష్లా కావచ్చు, ఫిషరీ కావచ్చు, దీనికి దారి తీసే విధంగా ఉంటుందని చెప్పేసి విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? దానికి ట్రీట్మెంట్ ఏంటి సార్? యాక్చువల్‌గా ఇప్పుడు మీరు అంటే దీన్ని మామూలుగా పింపుల్స్ అంటే చిన్నగా మొటిమలు లాంటివి వస్తాయి కాబట్టి దాన్ని మనం ఏం పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అవి పగిలిపోతుంటాయి, చీము బయటకు వస్తుంటాయి. ఇంకా కొన్ని చోట్ల చీమగడ్డలు ఫామ్ అవుతూ ఉంటాయి, మనం చూస్తుంటాం. ఇక్కడ చీమగడ్డలు ఫామ్ అయినప్పుడు బాడీ ఏం చేస్తుందంటే ఆ చీముని ఎటువంటి పరిస్థితుల్లో బయటికి పంపడానికి ట్రై చేస్తుంది. సో ఎలా పంపాలి బయటికి అంటే, ఒకవేళ లోపల ఫామ్ అయింది అనుకోండి, అది మెల్లగా బయటికి తోసేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు బ్రెస్ట్ యాబ్సెస్ అని, యూజువల్గా బ్రెస్ట్ యాబ్సెస్ ఎప్పుడు వస్తుంది? లాక్టేషన్ మదర్లో వస్తుంది, అంటే పాలిచ్చే తల్లిలో వస్తుంటుంది. సో అట్లాంటి టైంలో ఏమవుతుందంటే, ఆ పాలు బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోతే అవి లోపలనే ఉండి సెకండరీ ఇన్ఫెక్షన్ అయిపోయి ఆ పాలు మొత్తం యాబ్సెస్ క్యావిటీ లాగా మారిపోతుంటుంది. అది లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. ఎందుకంటే మనం తొందరగా ట్రీట్ చేయకపోతే కనుక ఆ యాబ్సెస్ చీమ్ ఏదైతే ఉందో బయటికి పగిలే బదులు రక్తంలో కలిసిపోతుంది. రక్తం కలపంగానే అది ఏమవుతుంది, అది పోయి కిడ్నీని అటాక్ చేయడము, లివర్ని అటాక్ చేయడం, దీనివల్ల సెప్సిస్లోకి వెళ్ళిపోవడము, మాడ్స్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవడము, ఇట్లాంటివన్నీ ఆర్గన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతుంటాయి అన్నట్టు. సో అందుకే ఎక్కడైనా కనుక చీముగడ్డ ఉంది అంటే బాడీ మ్యాక్సిమం ట్రై చేస్తుంది పుష్అవుట్ చేయడానికి. దానికి తోడు మనం కూడా ఎఫర్ట్స్ చేయాలి. ఎక్కడన్నా కనుక పింపుల్ అయిందంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, యాంటీబయాటిక్స్ వేసుకోవడం. ఒకవేళ మరీ పెద్ద చీమగడ్డ ఉంటే కనుక దాన్ని లైట్గా కోతబెట్టి తీసేసుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి. ఇట్లాంటివి ఏవి చేయలేదనుకోండి, ఆ యాబ్సెస్ అనేది మెల్లగా పెరిగి పెద్దదైపోయి చీము అనేది బ్లడ్లో కలిసిపోవడము, సెప్టిక్లోకి వెళ్ళిపోవడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. సెల్యులైటిస్ అని ఉంటుంది, కొన్ని కాళ్ళలో ఇన్ఫెక్షన్ అయిపోయి వాపు వస్తూ ఉంటుంది. అందులో కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక స్వెల్లింగ్ కాస్త సెప్టిక్లోకి వెళ్ళిపోయి పగిలిపోతుంటుంది, చీమగడ్డలు అయిపోతూ ఉంటాయి. అదే అంటే చీమగడ్డలు ఏవైతే ఉన్నాయో యానల్ కెనాల్ చుట్టూ కనుక అయ్యింది అంటే విపరీతమైన పెయిన్ఫుల్ ఉంటుంది. బాడీలో దురద కూడా కొద్దిమందికి ఎక్కువగా వస్తుంది. ఏంది అంటే, ఇప్పుడు మనకు ముక్కు మీద కానీ చెవుల మీద కానీ ఎక్కడైనా పింపుల్ అయిందంటే విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఎందుకంటే సడన్గా మనకు అక్కడ కార్టిలేజ్ బోన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా రిచ్ నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు లిప్స్ మీద చిన్న పింపుల్ లాంటిది ఏంటంటే విపరీతమైన పెయిన్ ఉంటుంది. సో అట్లనే యానల్ కెనాల్ చుట్టూ ఎక్కడన్నా కనుక చీముగడ్డలు అయినాయి అంటే కనుక అవి విపరీతమైన పెయిన్ ఉంటుంది. అందులో ఇంకా డయాబెటిక్ అయితే మాత్రం ఇంకా ఫాస్ట్ స్ప్రెడ్ ఉంటుంది, ఇంకా ఎక్కువ పెయిన్ ఉంటుంది అన్నట్టు. సో వీళ్ళకి ఏమవుతుందంటే, ఈ చీమగడ్డ ఆవినప్పుడు చిన్న ఆవగింజ అంతా స్టార్ట్ అవుతుంది ఎవరికైనా కానీ. అది అవర్స్లోనే పెరుగుతూ ఉంటుంది, డేస్ తీసుకోవద్దు దీనికి. ఈరోజు ఒకవేళ 2 సెంటీమీటర్ ఉందంటే రేపటికల్లా అది 4 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ అయిపోతుంది, పెరుగుతూ ఉంటుంది. సో పెరిగి పెద్దదైపోతూ ఏం చేస్తుంది అంటే, ఎప్పుడోసారి బాడీ దీన్ని పలగొట్టేసి బయటికి పంపించాలి. అదంతకదే బయటికి పంపించే వరకు మనం వెయిట్ చేసామనుకోండి, ఈ యాబ్సెస్ ఏదైతే ఉందో లోపల కూడా పెరిగిపోయి మనకు మోషన్ ద్వారంలో కూడా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇట్లా ఇక్కడ చీమగడ్డ అయితేనే దాన్నే మనం పెరియానల్ యాబ్సెస్ అంటాం. ఈ యాబ్సెస్ ఫామ్ కావడానికి రీజన్ చూసుకుంటే కనుక, మామూలుగా చిన్న చిన్న యానల్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఇట్లా ఇది యానల్ కెనాల్ చుట్టూ ఇట్లా యానల్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఇందులో నుంచి మనకు ఒక సెక్రీషన్ అనేది బయటకు వస్తుంటుంది. ఎప్పుడన్నా కనుక ఈ యానల్ గ్లాండ్స్ బ్లాక్ అయిపోవడం కావచ్చు, లేకపోతే మన మోషన్ ఇందులో పోయి స్ట్రక్ అయిపోవడం కానీ, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఈ యానల్ గ్లాండ్స్ ఉబ్బి అవే యాబ్సెస్గా కన్వర్ట్ అవుతుంటాయి. సో ఈ యాబ్సెస్ మనం ఇమ్మీడియట్గా ట్రీట్ చేయకపోతే కనుక వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే, యానల్ కెనాల్ చుట్టూ విపరీతమైన నొప్పి, పెయిన్, దానివల్ల జ్వరం వస్తుంది, హై గ్రేడ్ టెంపరేచర్ వస్తుంది, చలి జ్వరం వస్తుంది, కూర్చోలేరు. ఒకవేళ అది డయాబెటిక్ అయితే కనుక తొందరలోనే ఇమ్మీడియట్గానే సెప్టిక్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓసారి డెత్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఈ యాబ్సెస్ వల్ల. అంటే బ్లీడింగ్కి కూడా ఏ విధంగా ఉంటుంది సార్, లేదంటే ఆ పసు మాత్రమే బయటికి వస్తుంది? ఇక్కడ ఏంటంటే, ఈ యానల్ కెనాల్ చుట్టూ ఉండే ఈ ఏరియా అసలు ఈ ఏరియాలో ఎందుకు అట్లా ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుంది అనుకుంటే కనుక, ఇక్కడ మజిల్ కంటే కూడా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో యాబ్సెస్కి ఫ్యాట్ లోపల చొచ్చుకొని పోయే గుణం ఎక్కువ ఉంటుంది. అందుకే బ్రెస్ట్లో కానీ యానల్ గ్లాండ్ చుట్టూ కానీ ఎక్కడైనా యాబ్సెస్ అయినాయి అంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంటుంది. అంతేకాకుండా అక్కడ అన్ని చిన్న చిన్న వెయిన్స్ ఉంటాయి కదా, వెయిన్స్ ద్వారా చీమ్ అనేది బ్లడ్లోకి వెళ్ళిపోవడము, రక్తంలోకి ఎక్కిపోవడము, దానివల్ల సెప్టిక్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఎవరికైనా కనుక యానల్ గ్లాండ్ చుట్టూ విపరీతమైన పెయిన్ మంట, స్వెల్లింగ్ లాగా ఉండడము, అది పగిలిపోయి చీమ్ లాగా కారడము, లేకపోతే విపరీతమైన చలి జ్వరము, హై గ్రేడ్ టెంపరేచర్తో పాటు చిల్స్ రావడం, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి అంటే కనుక అది పక్క పెరియానల్ యాబ్సెస్. ఓకే, దీనికి ట్రీట్మెంట్ ఏంటి సార్ మరి? సో పెరియానల్ యాబ్సెస్ చాలా మందికి ఏంటంటే, ఇమ్యూనిటీ బాగుంటే కనుక ఒక యాంటీబయాటిక్ వేసుకోవడం వల్ల అబ్జర్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కూడా చిన్నగా ఉన్నప్పుడు 1-2 సెంటీమీటర్. అది పెరిగి పెద్దదైతా ఉండే కొద్దిగా యాంటీబయాటిక్స్ని ట్రై చేస్తా,
నేను అదంతకదే పగిలేంత వరకు వెయిట్ చేస్తా అంటే అదంతకదే పగులుతుంది. 1-2 రోజులు కాకపోయినా 3 రోజులకైనా పగులుతుంది. ఓకే. బట్ పగిలిపోయినా గానీ ఆ చీమంతా బయటికి రాక ఆ చీము లోపలనే ఇరుక్కపోయి లోపలనే ట్రాక్స్ లాగా వెళ్ళిపోయి ఫిస్టులాలు ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఒక్కసారి పెరియానల్ యాబ్సెస్ వచ్చింది అంటే 80-90% ఫిస్టులాలు ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లే. ఓకే. అదే ఒకవేళ సర్జన్ దగ్గరికి వస్తే గనక ఈ యాబ్సెస్ ఏదైతే ఉందో చీమగడ్డ ఉందో దాన్ని మనం ఏం చేస్తామంటే ఇలా ఇన్సిషన్ ఇచ్చి మొత్తం చీముని తీసేస్తాం. చీము తీసేసామంటే 50%కి తగ్గిపోతుంది ఫిష్లా ఫామ్ అయ్యే అవకాశాలు. ఒకవేళ అంతకదే పగిలేంత వరకు వెయిట్ చేస్తే అది ఫిష్లా ఫామ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఛాన్సెస్. ఏదో ఒక చిన్న గుల్లే కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నారంటే మాత్రం లాస్ట్కి ఫిష్ల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇది ప్రాణాలని తీసే విధంగా కూడా ఉంటుంది మీరు చెప్పిన దాంట్లో. ఒకవేళ డయాబెటిక్, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడము, HIV పాజిటివ్ పేషెంట్ ఇట్లాంటి వాళ్ళకైతే ఈ పెరియానల్ యాబ్సెస్ చాలా పెద్దగా అయిపోయి హార్సు షేప్ అంటాం. అంటే ఇట్లా ఉందనుకోండి మోషన్ పోయే ద్వారము, ఇక్కడ వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు పట్టించుకోలేదు, వదిలేసారు. ఇది ఈ రకంగా స్ప్రెడ్ అయిపోతుంది, ఇది ఈ రకంగా స్ప్రెడ్ అయిపోతుంది, మొత్తం చుట్టూ స్ప్రెడ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఇది పైకి ఎక్స్టెన్షన్ అయిపోయి అబ్డోమెన్ క్యావిటీలో కూడా వెళ్ళిపోతుంది. ఓకే. ఇదంతా లేజర్ ట్రీట్మెంట్ తోనే చేస్తారు సార్ మీరు, లేదంటే కోత పెట్టి చేసే విధంగా ఉంటుంది? ఇది కొంచెం కోత పెడతాము, కొంచెం లేజర్ చేస్తాము. ఇది ట్రాక్ట్ ఏదైతే ఉందో కోత పెట్టేసేసి లేజర్ తో కట్ చేసి మొత్తం చీము తీసేస్తాము. ఆ ట్రాక్ట్ ఏదైతే ఉందో దాన్ని క్యూరటాజ్ చేసేసి లేజర్ చేయడం వల్ల ఫిష్లా ఫామ్ అయ్యే అవకాశాలు కొంచెం తక్కువ. ఓకే. ఓకే. మళ్ళీ ఫ్యూచర్లో ఒకవేళ ఈ ఫిష్లో వచ్చినా కూడా దాన్ని మళ్ళీ రాకుండా చేయొచ్చు. మళ్ళీ ఒకవేళ మనం 50% ఛాన్సెస్ తగ్గింది, ఒకవేళ మనం చూస్తాము ఒక 6 వీక్స్ వరకు టైం ఇస్తాం, మొత్తం హీల్ అయిపోతుంది. అంత హీల్ అయిన తర్వాత ఫిష్లా ఫామ్ అయిందంటే 6 వీక్స్ తర్వాత ఫిష్లా సర్జరీ కంపల్సరీ చేయించుకోవచ్చు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే చాలా మంది కూడా లైట్ తీసుకుంటూ ఉంటారు. సో అట్లా లైట్ తీసుకుంటే అది ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. థ్యాంక్ యూ అండి.